శవరాజకీయాలు అంటారు కదా, అవి ఎలా ఉంటాయి? ఇప్పటికే ఎన్నోసార్లు చంద్రబాబు ఎలా ఉంటాయో చూపించారు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అయితే ఆయన మరోసారి శవ రాజకీయాలు చేస్తున్నారు చూడండి. 3 ఏళ్ల కిందట జంగారెడ్డిగూడెంలో జరిగిన సహజ మరణాలను వక్రీకరిస్తూ సిసలైన శవరాజకీయాలు షురూ చేసింది కూటమి సర్కార్. అనారోగ్యం, వృద్ధాప్యంతో చనిపోయిన వ్యక్తులకు కల్తీసారా మరణాలని అంటగాగుతూ చావు తెలివితేటలు ప్రదర్శిస్తోంది. సహజ మరణాలపై విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మరో అక్రమ కేసు నమోదుకు తెరలేపింది. అలా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపునకు రంగం సిద్ధం చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది కొత్త చాప్టర్. వైఎస్ఆర్సీపీ వాళ్లపై ఎలాగైనా తప్పుడు కేసులు బనాయించాలి. కానీ ఎక్కడా ఎలాంటి తప్పులు దొరక్కపోతే ఏం చేయాలి? సరిగ్గా అలాంటప్పుడే శవ రాజకీయం స్టార్ట్ చేయాలి. సహజ మరణాలు, వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో సంభవించిన మరణాలను వక్రీకరిస్తూ అక్రమ కేసులు పెట్టేయాలి. జంగారెడ్డిగూడెంలో కూటమి సర్కార్ ఇప్పుడు ఇదే పని చేస్తోంది. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 16 మంది మరణించారు. కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యంతో వాళ్లు మరణించారు. వీటిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ రాద్ధాంతం చేసింది. కల్తీ సారా తాగి మరణించారని దుష్ప్రచారం చేసింది. అప్పట్లోనే విచారణ చేపట్టిన అధికారులు ఆ 16 మంది అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే మరణించారని తేల్చారు. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ మరణాలపై విచారణ పేరుతో కొత్త కుట్రకు తెరలేపింది. మరో అక్రమ కేసు బనాయించడానికి రంగం సిద్ధం చేస్తూ పోలీస్ బాసును పావుగా వాడింది. 3 ఏళ్ల క్రితం నాటి సహజ మరణాలపై తాజాగా ఆయన సందేహం వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. అప్పటి మరణాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం, ఆ వెంటనే టాస్క్ ఫోర్సు ఏర్పాటవ్వడం చకచకా జరిగిపోయాయి. ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా మా తాలూకా వాళ్ళెవరూ కూడా వాళ్ళకి పలానా రోగాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల ఇబ్బంది పడే ఒకరు, హార్ట్ అటాక్లు ఉంది, లివర్ పాడైన ఉన్నారు, కిడ్నీ పాడైన ఉన్నారు, దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహజమరణాలని వాళ్ళు చెప్పిన తర్వాత అధికారులు రిపోర్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం సహజమరణ నుంచి అనౌన్స్ చేసింది. కల్తీ సారా వల్లే ఆ మరణాలు సంభవించాయని ఫోరెన్సిక్ ల్యాబ్ వెల్లడించిందంటూ పోలీస్ బాస్ ఏకపక్షంగా నివేదికలో పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విచారణతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా డీజీపీనే కల్తీ సారా అని చెప్పేయడం విడ్డూరంగా ఉంది. 2022లో జంగారెడ్డిగూడెంలో 16 మంది మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, అప్పటి అధికారులు చేపట్టిన విచారణలో లోపాలు ఉంటే గుర్తించాలని టాస్క్ ఫోర్సును ఆదేశించింది కూటమి సర్కార్. శవ రాజకీయాలంటే ఇవే అంటున్నారు జంగారెడ్డిగూడెం వాసులు. పాలిటిక్స్ ని పక్కదారి పట్టించడం కోసం తప్ప ఇది కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు తప్ప ఇందులో ఏ విధమైన ఆలోచన లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెంలో 2022 మార్చిలో 16 మంది మృతి చెందడంపై అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించింది. డిఎంహెచ్ఓ నేతృత్వంలో రెవెన్యూ, వైద్య అధికారులు మరణించిన 16 మంది నివాసాలకు వెళ్లి విచారణ చేశారు. మృతుల బంధువుల వాంగ్మూలాలు నమోదు చేశారు. వారి కుటుంబ పరిస్థితులను అధ్యయనం చేశారు. వైద్య నివేదికలు పరిశీలించారు. అనారోగ్య, వృద్ధాప్య సమస్యలతోనే ఆ 16 మంది మరణించారని నిర్ధారించారు. వారిలో 3కి మాత్రమే మద్యం వ్యసనం ఉందని కూడా తేల్చారు. వారు కూడా జంగారెడ్డిగూడెంలో వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు. వారి మరణానికి కేవలం మద్యపానం ఒక్కటే కారణం కాదు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. ఇవేవి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదిప్పుడు. రాష్ట్రంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని టైంలో ఒక సారా మరణం అని ఒక సబ్జెక్ట్ ఎత్తుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జంగారెడ్డిగూడెం పట్టణానికి మరి సారా మరణాల వల్ల చనిపోయారని చెప్పారు. ఆ రోజు వచ్చి శవ రాజకీయాలు చేశారు. ఆ రోజు సారా మరణాలు కాదని చెప్పి ఆ రోజు మేము అందరం కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ మరణాలపై పోలీసు విచారణ కూడా జరిపింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరించి అక్రమ కేసు నమోదుకు సిద్ధపడుతోంది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం, ప్రజలను పక్కదారి పట్టించడం కోసం ఈ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం. సూపర్ 6 అమలు జరపలేని పరిస్థితిలో ప్రజలను పక్కదోవ పట్టించడం కోసం ఈ కేసుని ఇలాగ పక్కదోవ పట్టించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇవన్నీ కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగానే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలువురు నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగిన కూటమి సర్కార్ ఇప్పుడిలా శవ రాజకీయాలు కూడా ప్రారంభించిందని ఆరోపిస్తున్నారు.